ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేస్తున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడు యోహాను గారి ద్వారా దేవుడు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, స్తుతి చేయుట ఎంతో శోభాస్కరమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. హల్లెలూయా అనే మాట ఈ యొక్క 19వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి అనే మాటను అర్థము మనకు తెలియజేస్తూ ఉంటున్నది. ఈ యొక్క హల్లెలూయా అనే పదము హీబ్రూ భాషలో 2 పదముల నుంచి తీసుకొని రాయబడి ఉంటుంది. హల్లేల్ అంటే స్తుతించుట, యా అంటే యెహోవాను సూచించే పేరు అని అర్థం అని తెలియజేయబడుతూ ఉంది. ప్రియమైనటువంటి దైవజనమా, మన యొక్క బ్రతుకు జీవితంలో ప్రభువును స్తుతించడం అంటే అంతకంటే గొప్ప భాగ్యం మన జీవితంలో ఏది కూడా లేదు. నిజంగా ఆయనను స్తుతించే పెదాలు, ఆయనను స్తుతించే నాలుక ఎంతో ధన్యకరమైనటువంటిదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఎందుకంటే దేవుని వాక్యం ద్వారా మనము వెలిగించబడుతూ వచ్చినాం. ఎవరైతే వ్యక్తిగతంగా ఆయనను రుచించిన అనుభవం కలిగిన వారుగా ఉంటారో వారు మాత్రమే ఆయనను గుర్తించి ఆరాధించగలిగే వారుగా ఉంటారు. అన్ని పరిస్థితులలో, అన్ని సమయాల్లో, అన్ని కాలాల్లో ఆయనను హత్తుకొని జీవించేవారుగా ఉంటారు. అలాగున మనం స్తుతించినప్పుడు శత్రువుపై సంపూర్ణమైన విజయాన్ని మనం పొందుకునే వారంగా ఉంటాం. మన పితరులైనటువంటి యూదా, ఇశ్రాయేలు ప్రజలు మరి అలాగున చేసి శత్రువుపై సంపూర్ణమైన విజయాన్ని పొందుకుంటూ వచ్చినారు. దానికి నిదర్శనం పరిశుద్ధ గ్రంథంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనంలో, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదికి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండను పెట్టెను గనుక వారు హతులైరి అని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం, ఆయనను స్తుతించడం, ఆరాధించడం అంత సామాన్యమైన విషయమేమి కాదు. ఎందుకనగా యెహోవాను స్తుతించుట మంచిది అని 92వ కీర్తనలో దావీదు అనుభవపూర్వకంగా ఆయన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ప్రభువును స్తుతించుటను బట్టి పౌలు శీలుడు చెరసాలలో నుంచి విడుదల పొందుతూ వచ్చినారు. జైలు అధికారికి రక్షణ దొరుకుతూ వచ్చింది. ప్రభువును స్తుతించుటూ వచ్చిన గనుక ఎరికో కోట గోడలు కూల్చబడి ఎరికోని జయించడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. ఈరోజు మన జీవితంలో కూడా అలాగనే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.